వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10వ తరగతి గణితము సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్. ఈ వీడియోలో మనము వర్గీకృత దత్తాంశానికి సగటును ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. వర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమము లేదా సగటు కనుక్కొనుటకు ఉపయోగించే సూత్రాలు. ఫార్ములాస్ ఫర్ టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. సో మనము వర్గీకృత దత్తాంశానికి అంకమధ్యం కనుక్కోవడానికి లేదా సగటు కనుక్కోవడానికి 3 సూత్రాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్. సో అంకమధ్యమము లేదా సగటు x బార్ ఈక్వల్ టు arithmetic mean x bar equal to sigma fi xi by sigma fi. అంకమధ్యమము లేదా సగటు arithmetic mean x bar equal to sigma fi xi by sigma fi. ఇది ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమము లేదా సగటు కనుక్కోవడానికి మొదటి సూత్రం. నెక్స్ట్ రెండవ పద్ధతి విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి, deviation method or assumed mean method. అంకమధ్యమము లేదా సగటు arithmetic mean x bar equal to a plus sigma fi di by sigma fi. ఇక్కడ a అంటే ఊహించిన సగటు, assumed mean a అంటే assumed mean గా తీసుకుంటాము. di అంటే ఇక్కడ విచలనం xi మైనస్ a. di అంటే xi అంటే ఇక్కడ తరగతి యొక్క మధ్య విలువలు, తరగతి అంతరాల యొక్క మధ్య విలువల నుంచి ఈ ఏని తీసివేస్తాం అన్నమాట. xi మైనస్ a విచలనము అని అంటారు. డీవియేషన్ సిగ్మా fi అంటే పౌనఃపున్యాల మొత్తము, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇది సగటు కనుక్కోవడానికి రెండవ సూత్రం, విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి. దీన్ని డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ మూడవ సూత్రము సంక్షిప్త విచలన పద్ధతి లేదా సోపాన విచలన పద్ధతి, స్టెప్ డీవియేషన్ మెథడ్. అంకమధ్యమము లేదా సగటు అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి x బార్ ఈక్వల్ టు a ప్లస్ sigma fi ui by sigma fi into h. ఇది మూడవ సూత్రం, x bar equal to a plus sigma fi ui by sigma fi into h. ఇక్కడ a అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఊహించిన సగటు, assumed mean. నెక్స్ట్ ui వాల్యూ వచ్చేసి ఇక్కడ xi మైనస్ a by h గా తీసుకుంటాం అన్నమాట. h అంటే ఇక్కడ తరగతి అంతరం, క్లాస్ సైజ్ అంటాం. నెక్స్ట్ సిగ్మా fi తెలిసింది మనకు, పౌనఃపున్యాల మొత్తం, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇది మూడవ సూత్రం. సో ఈ 3 పద్ధతుల నుంచి మనము ఏదైనా ఒక ఉదాహరణ ద్వారా ఒక సమస్యను సాధించడానికి ప్రయత్నిద్దాం. సో ఒక ఉదాహరణ తీసుకున్నాను. క్రింది వర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు కనుక్కోండి. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ డేటా. సో తరగతి అంతరాలు, క్లాస్ ఇంటర్వల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, తర్వాత విద్యార్థుల సంఖ్య, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ అంటుందని 10 to 25 స్టూడెంట్స్ ఉన్నారు, 25 to 43, 40 to 55, 55 to 76, 70 to 85, 6 members, 85 to 100. వర్గీకృత పౌనఃపున్య పట్టిక, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఫస్ట్ ఇచ్చిన దత్తాంశాన్ని గివెన్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాము. తరగతి అంతరము, క్లాస్ ఇంటర్వల్స్, తర్వాత విద్యార్థుల సంఖ్య, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేటట్టు. సో మనకు ప్రత్యక్ష పద్ధతి డైరెక్ట్ మెథడ్ ద్వారా మనము సగటు కనుక్కోవాలి కాబట్టి x బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. సో సిగ్మా fi xi బై సిగ్మా fi. మనకు xi అంటే ఇక్కడ తరగతి మధ్య విలువను సూచిస్తుంది, అంటే క్లాస్ మార్క్. సో తరగతి మధ్య విలువ, క్లాస్ మార్క్ xi వాల్యూస్ తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మొదటి తరగతి యొక్క ఎగువ అవధి 25,
దిగువది 10 అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. సింప్లిఫై చేస్తే 25 ప్లస్ 10 35/2. 35/2 అంటే మనకు 17.5 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రెండవ తరగతి ఎగువది 40 ప్లస్ దిగువది 25. సో 40 ప్లస్ 25/2 65/2. 65/2 2తో డివైడ్ చేస్తే 65 మనకు 32.5. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ తరగతి మధ్య విలువ 17.5, సెకండ్ క్లాస్ ఇంటర్వల్ 32.5, నెక్స్ట్ 47.5, నెక్స్ట్ 62.5, నెక్స్ట్ 77.5, నెక్స్ట్ 92.5 తరగతి మధ్య విలువలను ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము FI/XI అంటే FI ఇంటూ XI, FI వాల్యూస్ను XI వాల్యూస్ను మల్టిప్లై చేయాలి కాబట్టి 2 ఇంటూ 17.5 మనకు 35.0, నెక్స్ట్ 3 ఇంటూ 32.5 97.5, నెక్స్ట్ 7 ఇంటూ 47.5 332.5, 6 ఇంటూ 62.5 మల్టిప్లై చేస్తే మనకు గుణించినట్లయితే 375.0, నెక్స్ట్ 6 ఇంటూ 77.5 మల్టిప్లై చేస్తే మనకు 465.0, నెక్స్ట్ 6 ఇంటూ 92.5 మల్టిప్లై చేస్తే మనకు 555.0 వస్తుంది అన్నమాట. సో దీంట్లో XI మనకు విద్యార్థులు పొందిన మార్కులు సగటు కావాలంటే మనము సిగ్మా FI వాల్యూ, సిగ్మా FI ఎంత మొత్తం యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. అదేవిధంగా సిగ్మా FI/XI వాల్యూస్, FI/XI వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 1860 వచ్చింది అన్నమాట. సో ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం వచ్చేసి x బార్ ఈక్వల్ టు సిగ్మా FI/XI బై సిగ్మా FI. సో దట్ ఈజ్ ఈక్వల్ సిగ్మా FI/XI వాల్యూ ఎంత వచ్చింది 1860 బై సిగ్మా FI వాల్యూ వచ్చేసి మనకు 30. సో దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 3తో 3 ఒక అట్లా 3 సున్నాలు అంటే 3 10 30, 3 6 18, 3 2 6, 3 0 0. సో 10 ఒక అట్లా 10 62. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 62. సో దేర్ఫోర్ విద్యార్థులు పొందినటువంటి మార్కుల సగటు ఎంత ఉంది 62. సో మనకు ప్రత్యక్ష పద్ధతి ద్వారా కనుక్కున్నప్పుడు ఈ దత్తాంశానికి మీన్ లేదా సగటు ఎంత వచ్చింది 62. నెక్స్ట్ ఇదే దత్తాంశానికి మనము రెండవ సూత్రం ఆధారంగా సగటు కనుక్కుంటాము అన్నమాట. సో విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి, దీన్ని డీవియేషన్ మెథడ్ లేదా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని అంటారు. సో x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI. సో ఇది రెండవ సూత్రం సగటు కనుక్కోవడానికి. సో ఇక్కడ కూడా మనకి ఏం అవసరం తరగతి మధ్య విలువలు కాబట్టి వీటిని క్లాస్ మార్క్ XI వాల్యూస్ అని తీసుకుంటాము. సో ఇక్కడ DI అంటే XI మైనస్ ఏగా తీసుకుంటాము, తర్వాత FI ఇంటూ DIగా తీసుకుంటాము అన్నమాట. సో మొదటి తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవాలంటే మన సూత్రం వచ్చేసి 25 ప్లస్ 10/2 అంటే ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి బై 2 అంటే ఎంత వస్తుంది 17.5. 70 అంటే 25కి 10 యాడ్ చేస్తే 35. 35/2 అంటే మనకు 17.5 రాసుకోవచ్చు అన్నమాట. సో మొదటి తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ 17.5, నెక్స్ట్ 32.5, నెక్స్ట్ 47.5, నెక్స్ట్ 62.5, నెక్స్ట్ 77.5, 92.5. ఇవి మనము ఎగువ అవధి దిగువ అవధి సరాసరి యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ చేయడం ద్వారా వీటిని రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ తరగతి మధ్య విలువలు క్లాస్ మార్కులో ఏదో ఒక విలువను అజ్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు ఏగా తీసుకోవాలి. నేను 47.5ను ఏగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు XI విలువ 17.5 మైనస్ 47.5. సో 17.5 నుంచి మనము 47.5 తీసివేసినట్టయితే ఇక్కడ మైనస్ వాల్యూ అంటే 47.5కు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనకు -30 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 32.5 మైనస్ 47.5, సో మనకు -15. నెక్స్ట్ 47.5 మైనస్ 47.5 0. నెక్స్ట్ 62.5 మైనస్ 47.5. సో 62.5 మైనస్ 47.5 ఎంత వస్తుంది ప్లస్ 15.
నెక్స్ట్ 77.5 మైనస్ 47.5 ప్లస్ చేస్తే మనకు 30 వస్తుంది అన్నమాట. సో 30. 92.5 మైనస్ 47.5 సో 45. నెక్స్ట్ వీటిని మనకు ఎఫ్ఐ డిఐ వాల్యూస్ అంటే ఏమి డిఐ వాల్యూని ఈ ఎఫ్ఐ వాల్యూ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ మైనస్ 30 మైనస్ 60, 3 ఇంటూ మైనస్ 15 మైనస్ 45, నెక్స్ట్ 7 ఇంటూ 0 0, నెక్స్ట్ 6 ఇంటూ 15 90, నెక్స్ట్ 6 ఇంటూ 30 180, నెక్స్ట్ 6 ఇంటూ 45 270. ఈ విధంగా మనము మల్టిప్లై ఎఫ్ఐ వాల్యూని డిఐ వాల్యూని మల్టిప్లై చేసి రాసినట్టయితే సో వీటిలో మనకు విద్యార్థులు పొందిన సగటు మార్కులు కావాలంటే మీన్ ఆఫ్ ద మార్క్స్ obtained బై ద స్టూడెంట్స్ విచల పద్ధతి ఈ డీవియేషన్ మెథడ్లో మనం ఫార్ములా చేస్తే x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇది మనకు ఫార్ములా. దీంట్లో ఏ వాల్యూ మనకు తెలుసు 47.5 అని. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐడిఐ అంటే మనకు సిగ్మా ఎఫ్ఐడిఐ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వచ్చేసి 2 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 వీటిని యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐడిఐ వాల్యూ సో మైనస్ 60 మైనస్ 45 యాడ్ చేస్తే మైనస్ 105 ప్లస్ 90 ప్లస్ 180 ప్లస్ 270 వచ్చేసి 540. సో 540లో నుంచి 105 మనము లెస్ చేసినట్టయితే తీసివేసినట్టయితే 435 వస్తుంది అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 47.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ వాల్యూ ఎంత ఉంది 435 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 30. సో 30తో మనము 30 10 అంటే 3తో 3 10s 30, అదేవిధంగా 3తో 3 1s 3, 3 4s 12, 3 5s 15. సో దట్ ఈజ్ x బార్ ఈక్వల్ టు 47.5 ప్లస్ 145/10 అంటే డినామినేటర్లో హారంలో 10 ఉంటే మనం ఒక అంకె ముందు పాయింట్ తీసుకోవచ్చు కాబట్టి 14.5 అవుతుంది అనమాట. సో 47.5కి 14.5 మనం యాడ్ చేసినట్లయితే 62. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 62 అంటే విద్యార్థులు పొందిన మార్కుల సగటు మీన్ ఆఫ్ ద మార్క్స్ obtained బై ద స్టూడెంట్స్ అంతా 62 మార్క్స్. అంటే మనకు మొదటి పద్ధతిలో మొదటి సూత్రం ద్వారా 62నే వచ్చిన ఆన్సర్, రెండవ సూత్రం ద్వారా కూడా 62నే వచ్చింది. ఇదే విధంగా మనము మూడవ సూత్రాన్ని కూడా ఇదే దత్తాంశానికి మూడవ సూత్రం ఆధారంగా సగటు కనుక్కుందాం. వర్గీకృత దత్తాంశానికి సగటు కనుక్కోవడం. సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుందాము. ఇక్కడ మూడవ సూత్రం వచ్చేసి మనకు సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డీవియేషన్ మెథడ్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ కనుక్కోవాలి కాబట్టి మనకు క్లాస్ మార్క్ తర్వాత యుఐ వాల్యూ వచ్చేసి xi మైనస్ a బై హెచ్. ఇక్కడ హెచ్ అంటే తరగతి అంతరము, క్లాస్ సైజ్ అంటాం. అంటే క్లాస్ సైజ్ కావాలంటే ఎగువ విధుల నుంచి దిగువ విధులు తీసివేయాలంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 25 మైనస్ 10 15. సో హెచ్ వాల్యూ ఎంత ఇక్కడ 15గా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యుఐ వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ మనకు అప్పర్ లిమిట్ ఎంత ఉంది 25 ప్లస్ లోయర్ లిమిట్ 10/2, 25 ప్లస్ 10 35, 35/2 అంటే 17.5. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ క్లాస్ మార్క్ తరగతి మధ్య విలువ 17.5 17.5 రాసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ 32.5, నెక్స్ట్ 47.5, నెక్స్ట్ 62.5, 77.5, 92.5 ఈ విధంగా క్లాస్ మార్క్స్ రాసుకున్న తర్వాత వీటి నుంచి మనము ఊహించిన సగటు ఏ వాల్యూ తీసుకోవాలి కాబట్టి వీటిలో ఏదో ఒకటి అంటే నేను 47.5ను ఏ వాల్యూగా తీసుకుంటాను. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు. సో నెక్స్ట్ xi వాల్యూ ఎంత ఫస్ట్ 17.5 ఉంది కాబట్టి 17.5 మైనస్ ఏ వాల్యూ వచ్చేసి 47.5 బై 15, హెచ్ అంటే 15. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు లెస్ చేస్తే మైనస్ 30/15 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. సో -2 రాసుకున్నాం. నెక్స్ట్ 32.5 మైనస్ 47.5 బై 15 మైనస్ 15/15 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో -1. నెక్స్ట్ వచ్చేసి 47.5 మైనస్ 47.5 సో 0/15 0. నెక్స్ట్ 62.5 మైనస్ 47.5/15 సో
సో ప్లస్ చేస్తే మనకు 15 1, సో 1 రాసుకున్నాం. 77.5 minus 47.5 by 15, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30/15 అంటే 2 వస్తుంది అన్నమాట. 15తో డివైడ్ చేస్తే 2. నెక్స్ట్ 92.5 minus 47.5 by 15, 45/15 ఈక్వల్ టు 3. 15తో 3 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి 3 ఇంకా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ui విలువను తర్వాత ఈ fi విలువ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే 2 into -2 ఎంత -4, 3 into -1 -3, 7 into 0 0, 6 into 1 6, 6 into 2 12, 6 into 3 18. సో ఈ విధంగా మనము fi into ui కనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ విద్యార్థులు పొందిన మార్కుల సగటు, మీన్ ఆఫ్ ద మార్క్స్ obtained బై ద స్టూడెంట్స్ కనుక్కుంటే మన సూత్రం వచ్చేసి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలుసు 47.5, అదేవిధంగా హెచ్ వాల్యూ కూడా తెలుసు 15 అని. సో సిగ్మా fi విలువ కనుక్కుందాం. సిగ్మా fi విలువ ఎంత వస్తుంది 30. సో ఈ 2 + 3 + 7 + 6 + 6 + 6 యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. అదేవిధంగా సిగ్మా fi ui ఎంత -4 + -3 -7, 6 + 12 + 18 36. సో 36లో 7 లెస్ చేస్తే 22 అన్నమాట. సో x బార్ ఈక్వల్ టు a అంటే 47.5 ప్లస్ సిగ్మా fi వాల్యూ ui వాల్యూ వచ్చేసి 29. 36లో 7 లెస్ చేస్తే 29. సో 29/fi వాల్యూ 30 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి 15. సో 15తో 15 1 జా 15 2 జా, సో 15 1 జా 15, 15 ఒకట్ల 15 2 30, 2తో 2 ఒకట్ల 2 14.5, సో 2 ఒకట్ల 2 4 0.25. సో therefore x bar equal to 47.5 plus 14.5. సో 47.5 మనం 14.5 యాడ్ చేస్తే x bar equal to 62. సో మనకు therefore విద్యార్థులు పొందిన మార్కుల సగటు సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా మనకు సగటు ఎంత వచ్చింది 62. సో మనకు ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసినప్పుడు సేమ్ ఒకే దత్తాంశానికి ఒకే సమాధానం రావడం జరిగింది. Thank you for all.